ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు ప్రభు యొక్క ప్రణాళిక పరిశుద్ధ జనాంగమునకును పరిశుద్ధ పట్టణమునకును విధించబడిన 70 వారములు. దానియేలు 9:24 వచనంలో వ్రాయబడి ఉంది. దానియేలుకు దర్శనమును వివరించి చెప్తూ ఉన్నాడు. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకు ఈ యొక్క యూదా జనాంగము ప్రభు మీద, సృష్టికర్త మీద, పరిశుద్ధుడు అయిన దేవుని మీద పరిశుద్ధ జనాంగమై ఉండి వారు తిరుగుబాటు చేసి ఉన్నారు. తిరుగుబాటు మాన్పుటకు పాపము వారు చేసి ఉన్నారు. ఆ పాపము నుండి విముక్తి చేయుటకు, దోషము ప్రాయశ్చిత్తము చేయుటకు, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకు, అనగా యేసు క్రీస్తు ప్రభువును ఈ లోకమునకు బయలుపరచుటకు, రక్త మాంసములు గలవాడుగా ఈ లోకమునకు వచ్చుటకు, మరియు దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, దావీదు కాలము నాడు ప్రవచించిన ఈ యొక్క ప్రవచనములు, దర్శనము యేసుక్రీస్తు ప్రభు పుట్టుటకు చాలా కాలము ముందే తెలియచేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు, 2000 సంవత్సరాలు దాటిపోయింది. తర్వాత పరిశుద్ధ స్థలమును అభిషేకించాలి. కాబట్టి అభిషేకించుటకు పరిశుద్ధ స్థలము కావాలి, పరిశుద్ధుడు కావాలి, యాజకుడు, పరిశుద్ధుడు అయిన యాజకుడు కావాలి. అయితే 70వ సంవత్సరం నాడు ఏడి ఈ పరిశుద్ధ దేవాలయము రూయిన్ చేయబడింది. కాబట్టి ఇది శిథిలావస్థలో ఉంది. తిరిగి యెరూషలేము కట్టబడితేనే కానీ అక్కడ అతి పరిశుద్ధ స్థలమును